ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత చేరువ చేసే క్రమంలో పారిశ్రామిక ప్రాంతం పశ్చిమ నియోజకవర్గం 60వ వార్డు ఉడా కాలనీలో నూతనంగా నిర్మించిన మండల కార్యాలయం, జోనల్ కార్యాలయాలను విశాఖ ఎంపీ శ్రీ భారత్, ఎమ్మెల్యే గణబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 7 వార్డులకు సంబంధించి ప్రజలు నిత్యం వారి వారి అవసరాల నిమిత్తం ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లాలంటే కష్టంగా మారేదని, ఈ పరిస్థితుల్లో గతంలో ఇచ్చిన మాట ప్రకారం ఈ 2 కార్యాలయాలను ఒకే చోట ప్రజలకు అందుబాటులో ఉంచడం జరిగిందన్నారు. ప్రభుత్వ సేవలు ప్రజలకు మరింత చేరువ కావాలనే ఉద్దేశంతో సొంత భవనాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. వ్యవస్థలు అందుబాటులో ఉండటం ద్వారా ప్రజలకు మేలు జరుగుతుందని తెలిపారు. సొంత భవనాల ఏర్పాటు ద్వారా అధికార యంత్రాంగం ప్రజలకు చేరువై తగిన సేవలు చేస్తుందన్నారు. ఒకవైపు రెవెన్యూ, మరోపక్క జోనల్ సేవలకు ఎటువంటి అంతరాయం కలగకుండా ఉంటుంది అన్నారు. ప్రభుత్వ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో పశ్చిమ నియోజకవర్గ కూటమి నేతలు, మహిళలు పాల్గొన్నారు. ఇవాళ 60 వార్డులో ఎంఆర్ఓ ఆఫీసు అండ్ జోనల్ ఆఫీస్గా వాడడానికి కూడా ఈ బిల్డింగ్ ఇక్కడ ప్రారంభించడం గణబాబు గారు నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే ఈ ఇండస్ట్రియల్ ఎస్టేట్ 7 వార్డుల కోసం ప్రభుత్వం చాలా దూరంగా ఉంది అన్న ఒక భావన ప్రజల్లో ఉండడం. ఎందుకంటే కొంతమందికి ఎంఆర్ఓ ఆఫీస్కి హనుమంత దాకా వెళ్ళాలి అంటే చాలా ఇబ్బందికరము. అంతేకాకుండా ఈ ప్రాంతంలో పనిచేసే జీవీఎంసీ స్టాఫ్ కోసం కూడా ఒక సమీక్ష చేయాలన్నా ఇట్లాంటి ఒక ఫెసిలిటీ లేకపోవడం ఈ ప్రాంత వర్క్స్ మానిటర్ చేయడానికి ఇబ్బందికరము. సో ఇక్కడ ఇట్లాంటి ఒక ఎంఆర్ఓ ఆఫీసు అండ్ జోనల్ ఆఫీస్ కోసం కూడా ఇక్కడ ఈ వెన్యూ క్రియేట్ చేయడం గణబాబు గారు ప్రభుత్వాన్ని మరీ పట్టుకుని ఈ ప్రాంతంలో చేయాలని చేపించారు. అందుకే ఇక్కడ ఈ ప్రారంభోత్సవం రావడానికి నాకు ఆనందంగా ఉంది. అండ్ ఈ ఆపర్చునిటీని ఇక్కడ ప్రజలందరూ సద్వినియోగం చేసుకుని ప్రభుత్వ అధికారులు కూడా మరింత మంచి సేవలు ప్రజలకు అందజేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇలా రండి. 26 జీవో 12,000 మందికి పట్టాలు ఇచ్చిన సంగతి మీ అందరికీ గుర్తు చేస్తున్నాం. కొండవాళ్ళ ప్రాంతం ప్రభుత్వ భూముల్లో నివసిస్తూ అనేక మంది ఉపాధి కోసం వచ్చినటువంటి వారికి ఇప్పటి వరకు రెవెన్యూ కార్యాలయం రైతు బజార్లో చిన్న షెడ్లో ఉండేది. ఆ ప్రభుత్వ కార్యాలయ సముదాయం ఇక్కడ ఉండాలని 14-19లోనే ఇక్కడ ప్రతిపాదన చేయటం, ఇక్కడికి వచ్చేటప్పటికి ఎలాంటి సమీక్షలు చేయాలన్నా ఇంజనీరింగ్, జీవీఎంసీకి సంబంధించిన ఏ రకమైనటువంటి అధికారులు రావాలన్నా కనీసం టాయిలెట్లు కూడా లేనటువంటి పరిస్థితుల్లో మరలా తిరిగి మెయిన్ కార్యాలయంకి వెళ్ళేటువంటి పరిస్థితి. అందుకని మన నియోజకవర్గంలో, మన ప్రాంతంలో, ఈ ప్రాంతంలో ఇది సెంట్రల్లీ లొకేటెడ్ ఉంది. 60 వార్డులో ఎంఐజీ కాలనీ వాసులకు కూడా ఇక్కడ దగ్గరగా ఉంటారు. సో ఇలాంటి ప్రాంతంలో ప్రభుత్వ అవసరాలంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి సేవలకి అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ నిర్మాణం ఉపయోగపడుతుందని భావిస్తూ ఇక్కడ చేయడం జరిగింది. ఇది ప్రజలందరికీ ఉపయోగపడేటట్టుగా ఇక్కడ ఈ కార్యం, అందుకని ఇది కూడా ఓపెన్గా ఉంచడం జరిగింది. ఇక్కడ ఉండేటువంటి ఇప్పుడు సచివాలయ వ్యవస్థ వచ్చిన తర్వాత ఏ ప్రాంతంలో ఆ ప్రాంతంలో సచివాలయాల నుంచి వెల్ఫేర్కి సంబంధించినటువంటి అర్జీలు స్వీకరిస్తూ ఉన్నారు. ఆ పై స్థాయిలో ఏదైనా సమీక్షలు జరగాలనుకుంటే దానికి కూడా ఈ కార్యాలయం ఉపయోగపడుతుందని మీకు ఇప్పటికే తెలుసు. నియోజకవర్గాల వారీగా జోనల్ చేంజెస్ అయినాయి. ఇంతకుముందు జోన్కి ఇప్పటికి జోన్కి నియోజకవర్గాల వారీగా మున్సిపల్ జోనల్ కార్యాలయాలు కూడా కొత్తగా ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇప్పుడు పర్మనెంట్ జోనల్ కార్యాలయం వచ్చేదాకా, ఎందుకంటే ఈ నియోజకవర్గంలో పర్మనెంట్గా ఒకటి ప్లేస్ చూసి ఇప్పుడు శాంక్షన్ చేశాం అటు ఎన్ఐడి ఏరియాలో. సో అంతవరకు 3 ప్రాంతాల్లో అక్కడ ఉండేటువంటి విభాగాలు డివైడ్ అయ్యి పనిచేసే విధంగా, ఎందుకంటే ఒక కార్యాలయం లేదు. జోన్ 4 కార్యాలయం సౌత్కి వెళ్ళిపోయింది. నార్త్లో ఒక ప్రత్యేకమైనటువంటి కార్యాలయం వారికి ఉంది. పెందుర్తి వేపగుంటలో ఉండేటువంటి కార్యాలయం వారికి వెళ్ళిపోయింది. సో నియోజకవర్గంలో కార్యాలయం లేనటువంటి జోన్ ఏర్పాటు అయింది. కాబట్టి ఒక ప్రభుత్వ కార్యాలయం ఉండాలనే ఉద్దేశంతో ఇది ఈ ప్రాంతం, ఈ పై ఫ్లోర్ని టెంపరీగా ఇక్కడ వాడటం జరుగుతుంది. భవిష్యత్తులో ఇక్కడ ప్రభుత్వ అవసరాలకు ఉపయోగపడే విధంగా చేయడం జరుగుతుంది. కింద రెవెన్యూ కార్యాలయం మీకు తెలుసు, రెవెన్యూ పరంగా ఉండేటువంటి ఇప్పుడు మళ్ళీ కన్వెన్స్ డీడ్ ఇస్తున్నాం అందరికీ. ఇప్పటికే 8,800 మందికి రిజిస్ట్రేషన్స్ చేశాం. సో ఇక్కడ ఉండేటువంటి పేదవాళ్ళందరికీ పూర్తి హక్కులు ఇచ్చేటువంటి కార్యక్రమం కాబట్టి
ఈరోజు ఎంపీ గారితో చేతుల మీదకి, ఎందుకంటే వారికి మళ్ళీ పార్లమెంట్ సమావేశాలు వస్తూ ఉన్నాయి. సో ఈలోగా ఇది చాలా అవసరమైనటువంటిది, ప్రజలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమం. అంటే వారు కూడా ఇవాళ వారి స్వహస్తాలతో ఇక్కడ ప్రారంభించుకోవడం జరిగింది. ఇది అందరికీ ఉపయోగపడే విధంగా, ఇది భవిష్యత్తులో ప్రజలందరికీ ఉపయోగకారిగా ఉండేటువంటి కార్యక్రమాలకి వేదిక అవ్వాలని చెప్పి మనసు